నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక అంబులెన్స్ సేవలు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు ఆందోళన చెందుతున్న స్థానికులు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదానం చేసిన పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అరెస్టును ఖండించిన బీజేపీ నేతలు దళితులపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ డిమాండ్ ఇక డీటెయిల్స్ వెళ్తే నిర్మల్ జిల్లా ఏరియా హాస్పిటల్లో మహిళలకు అత్యవసర సేవల నిమిత్తం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక అంబులెన్స్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, డిప్యూటీ DMHO వసంతరావు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో మరి మొన్ననే మన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రివర్యుడు, IT శాఖ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రివర్యుడు శ్రీ KT రామారావు గారు పిలుపు మేరకు మరి చాలామంది దాతలు అంబులెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మమ్మల్ని కోరినప్పుడు మేము కూడా 3 అంబులెన్సులు మరి అక్కడ KTR రామారావు గారికి అప్పచెప్పడం జరిగింది. వారు ఇప్పుడు మన నిర్మల్ జిల్లాకు 108కు 2 అంబులెన్సులు ఇప్పుడు పంపడం జరిగింది. దీంట్లో ఒకటి సారంగపూర్, ఒకటి నిర్మల్ హెడ్ క్వార్టర్ అని చెప్పి 108 అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి K. విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సారథి గారికి, ఎంపీపీ రామేశ్వరరెడ్డి గారికి, FSC చైర్మన్ నిర్మల్ రామారావు గారు, స్థానిక డాక్టర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ అంబులెన్స్ చేపట్టడం జరిగిందో గౌరవ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ గారు మనకి ఇప్పుడు మన జిల్లా నిర్మల్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని 3 అంబులెన్స్లు కూడా మనకు సారు డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా, ప్రజల యొక్క సంక్షేమం గురించి మరి ఇప్పటివరకు చెప్పడం జరిగింది. ప్రమాదాలు అనుకోకుండా జరగడము, ఎందుకంటే ఇంకా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పిల్లలు మరి అధికంగా స్పీడ్ అవ్వడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అంబులెన్స్ అనేది కూడా జాగ్రత్తగా సక్రమంగా ఉపయోగించుకొని మరి ఏదైతే దీనికి మన నిర్మల్ జిల్లాకు 3 అంబులెన్స్ ఇచ్చిన మన గౌరవ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ గారికి మనస్పూర్వకంగా ధన్యవాదాలు. ఇక తాళం వేసి ఉన్న ఇల్లును టార్గెట్ చేసి దొంగలు చోరీకి పాల్పడి ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదు ఎత్తుకెళ్లిన సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఇంటి యజమాని పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు బీరువా పగలగొట్టి ఉండటం గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు బాధితులకు భరోసా ఇచ్చారు. యాక్చువల్గా 3 డేస్ నుంచి మేము లేము. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మా నాన్న చనిపోతే అక్కడికి వెళ్ళాము. ఎక్కడ? సైదాబాద్. ఓకే.
సో ఫ్రైడే ఈవినింగ్ మా మామయ్య వచ్చారు. సాటర్డే మార్నింగ్ మేము వచ్చాం. నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాం. నిన్న 7 o'clock వెళ్ళిపోయాం మళ్ళీ. మా మామయ్య అయితే ఉన్నారు ఇంట్లోనే. ఇంకా ఈరోజు మార్నింగ్ మళ్ళీ మామయ్య పొలం దగ్గరికి 10:30కి వెళ్ళిపోయారు. 6 o'clock మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసేసరికి డోర్ ఓపెన్ ఉందంట. సో మేము వచ్చామనేసి లోపలికి వెళ్ళి చూస్తే అంత బట్టలన్నీ చిందరవందరు ఉన్నాయి. సో ఏంటండి ఏమేమి పోయింది? ఆర్నమెంట్స్ పోయండి. 30 to 35 తులాస్ గోల్డ్ పోయింది. 15 to 20,000 క్యాష్ పోయింది. అంటే మీ మామయ్య ఉన్నాడంటారు ఇంట్లో? మరి అదే 6:30 పొద్దున 10:30కి పోయి పొలం దగ్గరికి వెళ్ళారు. 6 o'clock ఈవినింగ్ వచ్చారు మళ్ళీ. అంటే ఈవినింగ్ వచ్చేవారు చూసారు ఓపెన్. ఓకే, ఏమేమి తీసిరమ్మా? అల్మారీ ఇంకా ఏమేమి తీసారు? ఓపెన్ అల్మార్ ఒకటి, పక్కన ఒకటి వార్డ్రోబ్ బట్టలది ఉంటది, అది ఆ రెండు మొత్తం బట్టలన్నీ బయటకు వేసేసారు. సో సీసీ కెమెరాలో అమ్మా ఇక్కడ లేవండి. సో ఏం జరిగిందండి? మీరు ఎన్ని గంటల వరకు ఇంట్లో ఉన్నారు? ఏం జరిగింది చెప్పండి. 10:30 వరకు ఇంట్లోనే ఉన్నా. 10:30కు అదే పొద్దుగాల 9:30కు తిని 10 గంటలకి మా వేరే బైక్ అన్నం కట్టుకొని పోయినా. ఎప్పటిలాగానే దీనికి తాళం వేసిన. తాళం నా దగ్గరనే ఉంది. ఆడికేసి లిఫ్ట్లో కిందికి పోయినా. కిందికి పోయినాక మా బైక్ కాడ ఒక ఆయన ఉంటాడు, నన్ను ఎక్కించుకోపోదికి పని ఆయన ఏం చేసిందంటే కింద జరగసేపు ఒక 5 నిమిషాలు నిలవడంగానే ఆయన వచ్చిండు. వచ్చి అట్లా బండి మీదకి బైక్ పోయింది. ఎప్పుడు వచ్చారు మళ్ళీ ఇంటికి? మళ్ళీ ఇప్పుడు 6 గంటలకు వచ్చిన ఇంటికి. ఏం జరిగింది? వచ్చినాక ఏం చూసారు? వచ్చాకలకు నేను ఏం చేసినంటే ఈ మా వాళ్ళే ఎవరన్నా వచ్చిండ్రా ఏమి అనే ఐడియాతోని దబ్బున లోపలికి వచ్చిన ఇట్లా. డోర్ ఓపెన్ చేసి ఉంది. డోర్ ఓపెన్ చేసి ఉంది మొత్తం. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శంషాబాద్లోని మల్లికా గార్డెన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ చైర్మన్ మామిడి భీమ్రెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది పోలీసులు రక్తదానం చేశారు. శంషాబాద్ రూరల్ సిఐ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్ రక్తదానం చేశారు. ఏదైతే ఈ నెల 21న పోలీస్ అమరవీరుల దినాన్ని మనం పక్షం రోజులుగా ఒక సేవా కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు దీన్ని నిర్ణయించారు. ఆ యొక్క 20 తారీఖు నుంచి ఈ నెల 5 తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఏదైతే పోలీస్ అమరవీరులు మన యొక్క దేశం కోసానికి, రాష్ట్రం కోసానికి త్యాగశీలుగా చేసినటువంటి దాన్ని మరవకుండా ఈరోజు మన యొక్క పోలీసు వాళ్ళు అందరూ కూడా ఒక సేవా దృక్పథంతో మరొక ప్రాణికి దాతలుగా నిలుస్తున్నటువంటి పోలీస్ అందరికి కూడా నేను నా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే గత లాక్డౌన్ కరోనా సమయంలో కూడా పోలీసులు మనకు ఎంతో అంటే మన ప్రాణాలను కాపాడడం కోసానికి వారి యొక్క ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా మన యొక్క తెలంగాణలో పోలీసులు చేసినటువంటి సేవలు మరవలేనివి. దాన్ని అంటే మన ఇళ్లలో మన వాళ్ళను కూడా మర్చిపోయే మనం కూడా కాకుండా ఏదైతే దేశం కోసానికి, రాష్ట్రం కోసానికి అమరవీరులైనటువంటి వారిని జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ యొక్క శంషాబాద్లో ఇక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో చూస్తూ ఉంటే ఎక్కువ మంది కూడా పోలీసు యువకులు ముందుకు వచ్చేసి రక్తదానాన్ని చేస్తున్నారు. మన యొక్క ప్రకాష్ రెడ్డి గారు, డీజీపీ గారు కూడా ఇప్పుడే రక్తదానం కూడా చేశారు. అదేవిధంగా
సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ చాలామంది ఎంతోమంది కూడా ఈరోజు మన యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని యువకులను కూడా ప్రతి యువకుని కూడా స్పందన కోసానికి ఈరోజు ముందుకు వచ్చేసినటువంటి ఈ యువకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కల్లెం జీవన్ రెడ్డి, ఆకుల అంజన్ కార్యకర్తలు ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మూస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కొమ్ము బాలయ్య మాట్లాడుతూ దసరా నాడు దళితులపై మృగాల ద్వారా దాడి చేసిన వాళ్లను శిక్షించాలని, దళితుల ఎదుగుదలను ఓర్వలేక దురుద్దేశంతో మహిళల్ని కూడా చూడకుండా కర్రలతో, కత్తులతో, రాడ్లతో దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠిన చర్యలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు కాంపల్లి శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, పెద్దగారి శ్రీనివాస్, నల్ల నర్సయ్య, మల్లయ్య, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఆదివారం నాడు అర్ధరాత్రి 11:30 మరి అక్కడున్న దళితులపై దాడులు చేసిన దానికోసం ముస్తాబాద్ మండల శాఖ, అంబేద్కర్ యువజన మండల శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ గతంలో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఈ ప్రధాన కూడల్లో పెట్టుకుంటామంటే అక్కడ ఉన్న కొంతమంది బీజాజు విగ్రహం పెడతాం, మీరు ఎట్లా పెడతారని దళితులను ఆడుకునే మహిళలని చూడకుండా అర్ధరాత్రి పోయి గుట్టుపలు కట్టెలు విగ్రహం పెడితే వ్యతిరేకించడం ఇంతవరకు ఇది మూర్ఖులు అని భావిస్తున్నాం. మీరు మూర్ఖులు, చాలా మూర్ఖులనే చెప్తున్నామని తెలియజేస్తున్నారు. అప్పటికి దాడుల సరైన శిక్షణ, న్యాయం జరిగేంత వరకు అంబేద్కర్ సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ పూర్తిగా మద్దతుగా ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి మంచి ట్రీట్మెంట్ కానీ చేయాలి. మరి ముఖ్యంగా కోరే వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ చేసి, వాళ్ళకు ఆర్థిక సాయం చేసి, మరి వాళ్ళను పూర్తిగా కోలుకునేటట్టు చూడాలని మరి గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో దసరా నాడు దళితులపై క్రూర ముగాల్లాగా దాడి చేసినటువంటి వాళ్ళను శిక్షిస్తూ వాళ్ళకు కఠినమైన శిక్షలు విధించాలనే ఉద్దేశంతో ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఈ రోజుల్లో ఇంత చైతన్యవంతులు అయినప్పటికీ కూడా వ్యవస్థ తెలుసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఒక ముగాల్లాగా ఒక మతాన్ని, ఒక కులాన్ని వెంబడబెట్టుకొని చిన్న కులస్తులు వీళ్ళు ఈ రకంగా ఈ ఊర్లో ఉండద్దు, ఒక మంచి నిర్ణయాలు తీసుకోవద్దు, వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా చెప్పవద్దనే దురుద్దేశంతో దొంగనా కొడుకులు ఇవాళ వాళ్ళ ఒక మహిళలను చూడకుండా కత్తులతోటి, రాడ్లతోటి, కట్టెలతోటి, తలకాయ పుర్రలు వాళ్ళకొట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా రైకలు దింపి మోటుగా వ్యవహరించి ఇవాళ అక్కడ క్రూరమైన పద్ధతిని సృష్టించినటువంటి దుండగులను
తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను చట్టపరమైన శిక్ష విధించాలని మేము ముస్తాబాద్ మండల తరఫున దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హవేలీ గణపూర్లో బీజేపీ సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దుబ్బాకలో జరిగినటువంటి ఆ దుశ్చర్యకు నిరసనగా ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రమైనటువంటి చౌరస్తా పైన ఆ నిరసనకు తెలపడానికి బీజేపీ శ్రేణులంతా మండల శ్రేణులంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం అండ్ రాస్తా రోకో చేస్తున్న తరుణంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఆ యొక్క కార్యక్రమాన్ని భగ్నం చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ఏది సాధించలేరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ కేసీఆర్, ఇక ముందు నీ ఆటలు చెల్లవు. నీ పతనం ప్రారంభమైంది, దుబ్బాక గడ్డ నుంచే నీ పతనం ప్రారంభమైందని చెప్తున్నాము. మీకు రాష్ట్రంలో ఒక ఎంపీ కనబడతలేడు, ఒక ఎమ్మెల్యే కనబడతలేడు, ఎవరు కూడా కనబడతలేరు. ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే తెలంగాణ ప్రజానీకమంతా గమనిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ పతనం ప్రారంభమైందని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇక దుబ్బాకలో బీజేపీ నేతలపై పోలీసుల చర్యను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నేతల ఆందోళన రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. ఒక్క సీటు పోయినంత మాత్రాన ఈ కేసీఆర్కి ఏం పీఠం కదలదు. ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, ఆయన అల్లుడు మంత్రే ఉంటాడు, ఆయన కొడుకు మంత్రే ఉంటాడు, ఆయన బిడ్డ కూడా ఎమ్మెల్సీగానే ఉంటుంది. కాబట్టి నీవు ఉద్యోగం ఇచ్చినటువంటి ఈ ప్రజాప్రతినిధులు మీ కుటుంబం అంతా కూడా మరి ఆ ఉద్యోగాలలో ఉంటారు. మరి ప్రజా వ్యతిరేకత, అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత నీకు అభ్యర్థులు దొరకక సానుభూతితో గెలవాలని చెప్పి వాళ్ళ భార్యను నిలబెట్టడం, అదేవిధంగా ఎన్నడూ ఏ ఎలక్షన్లో కని విని ఎరగని రీతిలో కుల సంఘాలను, యువక సంఘాలను, డ్వాక్రా సంఘాలను రాత్రిపూట హరీష్ కుమార్ పిలిచి బెదిరించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ప్రజాస్వామ్యంలో మీకు నమ్మకం ఉంటే, నిజంగానే పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, అన్నిటికన్నా మించి ఈ ప్రజల మీద గౌరవం ఉంటే కేసీఆర్ ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నీ చర్యలను ప్రజలు తిప్పికొడతారు. భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా నిన్ను ఈరోజు చీ అంటున్నారు, నిన్ను, నీ అల్లుని, నీ కొడుకును. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక యువకుడు, ఒక కార్యకర్తను మరి గుర్తించి మా పార్టీ అతన్ని రాష్ట్ర అధ్యక్షుని చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించి నీవు కలలు కంటున్నటువంటి, నువ్వు అత్యంత ప్రేమతో చూసుకున్నటువంటి నీ కొట్టి వినోద్రావును ఓడగొట్టి అక్కడ సంజయ్ని గెలిపించింది. అతను రాష్ట్ర అధ్యక్షుడు, ఒక బాధ్యత గల వ్యక్తి. నీవే విధంగా నీ యొక్క టీఆర్ఎస్కు రాష్ట్ర అధ్యక్షుడవో భారతీయ జనతా పార్టీ కూడా సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు. నీకేమైనా తెలివి ఉందా? నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు అసలు మనిషివేనా లేకపోతే పశువువా? నీకు ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉన్నది.
ఈరోజు ఏ నాయకుడైనా సరే మేము కూడా ఉన్నాం. ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తే కేవలం చేయబట్టుకొని నువ్వు అరెస్ట్ అయినావంటే సరే అని చెప్పి మేము చేసే గొడవ చేస్తాం, పోలీసులతో కొట్లాడతాం, అధికారులతో కొట్లాడతాం. కానీ ఒక్కసారి యు ఆర్ అరెస్టెడ్ అని చేయబట్టుకుంటే మేము పోలీసులు వెంబడి పోతాం. అది మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేసినందుకు దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంటిపై పోలీసులు జరిపిన దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భాగంగా సైదాబాద్ ముసరాంబాగ్ చౌరస్తాలో విజయకాంత్, సైదాబాద్ ఎక్స్ రోడ్ వద్ద శ్యామ్ రెడ్డి, సురేందర్ రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జరిగినటువంటి సంఘటన దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావు వారి ఇంటిపైన, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువుల ఇంటిపైన జరిగినటువంటి దౌర్జన్యము భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. పోలీసులు, టీఆర్ఎస్ ప్రభుత్వము కలిసి చేసినటువంటి నాటకం ఇది. డబ్బులు వాళ్ళే తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో డబ్బులు దొరికాయని చెప్పడం కూడా ఇది అమానుషం. ఇది ఇప్పటివరకు జరగనటువంటి సంఘటనల రాష్ట్రంలో ఇలాంటి అమానుష చర్యల్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్ట్ చేయడము, వారిపై దాడి చేయడము, అమానుషంగా వారిని గొంతుపట్టి లోపలికి లాగడం అనేది కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. పార్లమెంట్ సభ్యుడైనప్పటికీ కూడా ఎలాంటి విలువలు ఇవ్వకుండా వారిని ఒక గుండాగా చూసినటువంటి పోలీసులని మేము వారి యొక్క చర్యని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు, దిష్టి బొమ్మ దగ్నం చేయడం అనేది అన్ని ప్రాంతాల్లో జరిగాయి. అదే రకంగా ఈ యొక్క భాగ్యనగర్ జిల్లాలో కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు అన్ని అసెంబ్లీ ఏరియాస్లో జరిగినాయి. అందరినీ ఈరోజు బయటికి వెళ్లకుండా పోలీసులు పొద్దున్న 4 గంటల నుండి అందరింట్ల ముందు పోలీసు కాపలా పెట్టి ఈ రకంగా చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని నేను ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ అన్న గారి మామగారి ఇంట్లో నిన్న పోలీసులు అక్రమంగా డబ్బులు పెట్టుంటే మన బీజేపీ కార్యకర్తలు పట్టుకోవడం జరిగింది. ఆ విషయంలో నేను ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవను పరామర్శించడానికి మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సిద్దిపేటకి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో సిద్దిపేట కమిషనర్ గారు రఘునందన్ గారిని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దుర్భాషలు ఆడుతూ నెట్టుకుంటూ మరీ అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకుపోవడం జరిగింది. ఏదైతే అక్రమ అరెస్టుని నిరసనగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం కేసీఆర్ ఒక దిష్టిబొమ్మ తగలబెట్టమని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు మా ముసరాంబాగ్ డివిజన్లో చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక వెళ్తున్న తరుణంలో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆమన్గల్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ యాదవ్, వడ్డే రాజు, బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్, ఏబీవీపీ మహేష్, వరికుప్పల శ్రీను ఓటమి భయంతోన ఈరోజు బీజేపీ పైన ఒక అరాచకంగా అరెస్టు చేసి మా బండి సంజీవ్ గారిని దుబాక వెళ్తుంటే సిద్దిపేటలో అరెస్ట్ చేసి అతని పైన లాఠీ చార్జి పోలీసులు కొట్టడం ఇది తెలంగాణ గవర్నమెంట్కు ఓటమి దగ్గతపడ్డది కనుక దీనికి పొందబెట్టే రోజులు దగ్గతొచ్చినాయి. దానికి సంబంధించి ఈరోజు మా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ముందస్తు అరెస్టులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులతో డబ్బులు పెట్టించి బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వానికి పోలీసులు కార్యకర్తలు లాగా పనిచేస్తున్నారని, ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెడుతూ బీజేపీ కార్యకర్తలపైన దాడి చేయడం పిరికిపందల చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్తిక్ రెడ్డి, కోళ్ల కృష్ణ, శ్రీనివాసరావు, శ్రీ పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నోటీసులు ఇవ్వకుండా లొల్లి చేసి మా బీజేపీ కార్యకర్తలందరినీ కొట్టిండ్రు. దానికి నిరసనగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చి పరామర్శించడానికి వస్తే అతన్ని కూడా అరెస్ట్ చేసి గొంతు నిమిలి సిద్దిపేట సిపి జోవిల్ డేల్ గారు గొంతు నిమిలి వాళ్ళకు అరెస్ట్ చేసి పెట్టిండు. ఇది ఎంత మట్టుకు సమంజసం? పోలీసు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? మరి కండువా వేసుకొని మరి వాళ్ళతో తిరుగుతారా? మరి మీకు ఇంత అరాచకం ఎందుకని నేను ఖండిస్తున్నా భారతీయ జనతా పార్టీ తరఫున. దానికి కానీ సంజయ్ అన్న గారు దీక్ష కూర్చున్నారు. ఆ దీక్షకు మద్దతుగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తూ దిష్టి బొమ్మలు దానం చేస్తే మా ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి కూడా దిష్టి బొమ్మలను మీరేసుకుంటూ ఇలా అరాచకం చేస్తున్నారు. అరెస్టులు అంటూ లొల్లి పెడతా ఉన్నారు. ఎందుకు మేము నిరసన చేసేటువంటి హక్కు మాకు లేదా అని మేము అడుగుతాము. ఇది ప్రజాస్వామ్యం కాదా అని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు మా మండల అధ్యక్షుల వారు సంజయ్ గారి దీక్షకు మద్దతుగా అమర నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. దీనికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సంఘీభావం జరుపుకుంటూ మా పార్టీ తరఫున అందరము నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు అనవసరంగా తానే డబ్బులు పంపించి రఘునందన్ రావు గారి బంధువుల ఇళ్లలో పెట్టడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రఘునందన్ రావును పరామర్శించడానికి వచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని కూడా అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ముస్తాబాద్ మండల శాఖ తరఫున ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉంటే పోలీసులు వచ్చి దౌర్జన్యంగా మా నాయకులపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇందులో భాగంగానే ముస్తాబాద్ మండల నాయకులకు 2-3 గాయాలు జరిగినాయి. నిజంగా పోలీసులు ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ కార్యకర్తల్లో వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలవదనే భయంతోనే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని, దీనికి నిరసనగా భూపాలపల్లిలో ర్యాలీ నిర్వహించి షాపుల బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కన్నం విజయేందర్, దొంగల రాజేందర్, అర్బన్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్, బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భాగంగా క్యాంపెయిన్ నిర్వహించే సందర్భంగా నిన్న సిద్దిపేటలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వారిని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంపీ వివేక్ గారు, జితేందర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీరిని అక్రమ అరెస్టులు చేసి హైదరాబాద్ తీసుకురావడం వల్ల ఇవాళ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా దుబ్బాకలో ఉప ఎన్నిక జరగడం టీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం కూడా కుంభపడడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు గారు కనుక అసెంబ్లీకి పోతే టీఆర్ఎస్ ఆగడాలు ఎక్కడ కూడా జరగాయని చెప్పి ప్రశ్నించే గొంతులేస్తుంది, ఆ టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది అని ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మరి అక్కడ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గెలవాలని మరి బీజేపీ నాయకులపై అనేకమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా ఏరియా హాస్పిటల్లో ప్రత్యేక అంబులెన్స్ సేవలు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు, ఆందోళన చెందుతున్న స్థానికులు.
రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదానం చేసిన పోలీసులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. అరెస్టును ఖండించిన బీజేపీ నేతలు. దళితులపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.